महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, లాభంలో కేతు 3 గ్రహాల యొక్క అనుకూలతుంది. తులారాశి వాళ్ళకి మనం మెయిన్గా చెప్పుకోవాలంటే రాశిలో శుక్రుడి యొక్క సంచారం చాలా కాలం తర్వాత, సంవత్సర కాలం తర్వాత ఫస్ట్ తులారాశిలో ఉన్న నీచ రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఈ వారం నుంచి రవి కూడా లేకపోవడం. ఫస్ట్ తులారాశి వాళ్ళకి కొద్దో గొప్ప ఆయన రాశి అధిపతి ఆ రాశిలో ఉండటం వల్ల కొంచెం మైండ్ ప్లెజర్నెస్, చక్కగా ఫ్రెష్నెస్. సో వీళ్ళు చక్కగా ప్లెజెంట్ పీపుల్, ఏదైనా కొంచెం సుకుమారంగా ఏదైనా చక్కగా ప్రతిదీ కూడా మనం ప్లెజెంట్గా ఉంటూ చేసుకుందాం అనుకునే ఒక యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. సో కాబట్టి మీ అపీరెన్స్ మీరు ఎలా ఉందాం అనుకున్నారు, మీ మైండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండడానికి తులారాశి వాళ్ళు చాలా వరకు కూడా ఇక్కడ మీకు ఈ శుక్రుడి యొక్క సంచారం వల్ల చాలా ప్లస్ మనకు కనిపిస్తుంది. అలాగే కొంచెం ద్వితీయంలో బుధుడు ఉన్నాడు కానీ వక్రంలో ఉన్నాడు. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఇక శని షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమ స్థానంలో ఉన్న శని ఇక్కడ రోగ శత్రుస్థానంలో లాంగ్ టైం తర్వాత శని ఇక్కడికి మీకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, కొన్ని శత్రువులకి అంటే అపోనెంట్స్, కాంపిటీటర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లోన్స్ పరమైన విషయాల్లో కానీ వాటికి సంబంధించి కొంచెం మీకున్న ఈ యొక్క ట్రబుల్స్ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తూ ముందుకు వెళ్తుంటారు ఈ రాశి వాళ్ళు. సో అలాగే దానికి సంబంధించి వీళ్ళు కొంచెం తప్పకుండా పాజిటివ్నెస్ కూడా దీనికి సంబంధించి క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మేము లాభస్థానంలో కేతు యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మెయిన్గా మనకి కేతు కూడా లాంగ్ రన్గా యోగిస్తున్నాడు. ఎలా ఉన్నప్పటికీ బండి ఎలా నడుస్తున్నప్పటికీ ప్రొఫెషన్ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా సరే, కానీ మొత్తానికి నడుస్తుంది కదా బాగానే అన్నట్టుగానే కొంచెం ఉంటూ ఉంటుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే మనకి 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ రాశికి మంగళ బుధ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో అనవసరమైన ఖర్చులు, కుటుంబ పరంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. చాలా విషయాల్లో ర్యాష్ స్పీచ్ వల్ల కానీ, కమ్యూనికేషనల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ, కమ్యూనికేషన్ పరంగా, స్పీచ్ పరంగా చాలాసార్లు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల కానీ, అనవసరంగా వేస్ట్ అన్న చోట మాట్లాడకుండా ఉంటాను నయ్యం అన్నట్టుగా డెసిషన్ తీసుకుని చాలా మంచిది ఈ టైంలో. ఎందుకంటే వెరీ అగ్రెసివ్ ప్లానెట్స్ రవి కుజులు ఇద్దరు ద్వితీయ స్థానంలో ఉన్నారు.
దానితోడు స్పీచ్ అండ్ రిలేటెడ్ కారకుడైన బుధుడు వక్రస్థితిలో ధనస్థానంలో ఉన్నాడు, వాక్స్థానంలో. ఫైనాన్షియల్ డ్రైనేజ్ కనిపిస్తుంది, ఆర్థికపరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి రాశి వాళ్ళకి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కూడా అంతా కూడా కూల్నెస్ కంటే కొంచెం హీట్ అండ్ హాట్గానే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మనకు కనిపిస్తుంది. సో కాబట్టి కొన్ని పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళకి డబల్ ఇంపాక్టెడ్, అంటే ర్యాష్ స్పెండింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు, ఫ్యామిలీ సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి తులారాశి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వారం ప్రారంభం పైగా 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. కాబట్టి కుటుంబంలో కానీ ఫైనాన్షియల్గా కానీ ఈ 2 రోజులు ఏం జరుగుద్ది అనే ఒక రకమైన టెన్స్డ్ మైండ్ అనేది ఆది సోమవారాల్లో కనిపిస్తుంది. మంగళ బుధవారాలు కొంచెం సెటరేట్ అవుతారు, కొంచెం పీస్ఫుల్గా ఉండగలుగుతారు. రాశిలో శుక్రుడు అట్లీస్ట్ ఆయన ఓన్ హౌస్లో ఉండటం వల్ల ఇలాంటివి ఎన్ని వచ్చినా కొంతవరకు మీరు కొంచెం ప్లెజెంట్గా అన్నింటిని ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ ద్వితీయంలో చంద్రుడు ఉండటం, అక్కడ మళ్ళీ నీచ చంద్రుడు అయ్యాడు ఆయన, కుజుడు బుధుడు. సో ఏదైనా సరే ఈ వారం అంతా కూడా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయాల మీద, ఆరోగ్యపరమైన విషయాల మీద, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించి స్పైసీ ఫుడ్, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ, ఇక్కడ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ హెల్త్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు. సమ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, థ్రోట్ ప్రాబ్లమ్స్ కావచ్చు. చిన్నపిల్లలు అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడే పళ్ళు ఓడటం కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కానీ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా తులారాశి వాళ్ళకి రవి కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారమే ఫైనాన్షియల్గా కొంచెం ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీ పరంగా కొంచెం ప్లెజెంట్నెస్ని తగ్గిస్తుంది. అంటే వాక్స్థానంలో ఉన్నారు రవి కుజులు, జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, ఇద్దరి నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం, చక్కగా అలా చేయటం వల్ల ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కూల్గా ఉంచుకోవటం, ఇంట్లో అందరూ కాకుండా ఏకాభిప్రాయం మీద ఎవరో ఒకళ్ళ ఇంటి పెద్దగా ఒకళ్ళ డెసిషన్ మీద నడిస్తే చాలా బాగుంటుంది. అనవసరంగా ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా తలెత్తకుండా చూసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో ఫ్యామిలీ పరంగా ఇంకా ఎక్కువ డిస్ప్యూట్స్ రాకుండా, దానివల్ల ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ వల్ల కొంచెం మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.